హాయ్ అండి. మా ఇంటి దగ్గర స్టార్ ఫ్రూట్ చెట్టు ఉందండి. చెట్టు అయితే చిన్నదేనండి. చెట్టు నిండా చెట్టెడు కాయలండి. ఈ స్టార్ ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి, తీతీగా పులపులగాన. చెట్టు నిండా చెట్టెడు కాయలు ఉన్నాయండి. చాలా బాగున్నాయండి. అన్నీ పండిపోయాయి. అలాగని అన్నీ ఒకేసారి కోసేసుకోలేం కదా, అందుకని కాసని కోసుకుందాం. ఇవి ఎలా తినేసినా డైరెక్ట్గానే బాగుంటాయండి. అంటే కాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి, అలాగని అన్నీ ఒకేసారి తినేం కదా, అందుకనే ఒక 6 ఎన్నో కట్ చేసుకొని తిందాం. ఇవి ఎలా కాకుండా డైరెక్ట్గా ఇలా కాకుండా ఉప్పు కారం పెట్టుకొని తింటే మంచి రుచిగా ఉంటాయండి. చూడండి, అన్నీ కడిగేసుకున్నాను, చట్నీ తెంపి తెచ్చుకున్నది కదా, ఈ విధంగా కట్ చేసుకుందాం. చూడండి, స్టార్ ఫ్రూట్ అన్నందుకు స్టార్ లాగే ఉంది కదండి, చాలా బాగుందండి. ఇలా కట్ చేసుకుని ఎలా ఉప్పు కారం చూడండి, స్టార్ ఫ్రూట్ అన్నందుకు కట్ చేసుకుంటే స్టార్ లాగా కదా ఉన్నాయండి. మొత్తం కట్ చేసుకున్నాము. చూడు ఎంత అందంగా ఉన్నాయో. కట్ చేసుకుంటే మొత్తం స్టార్లు పల్లెల్లో పరిచినట్టు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సాల్టు, కారం మిక్స్ చేసుకొని తింటే మంచి తీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయండి. సాల్ట్ కారం వేసేసుకున్నాం కదా, ఈ రెండు మిక్స్ చేసుకుందాం. చూడండి, మిక్స్ చేసుకున్నాం కదా సాల్ట్ కారం అన్నీని. ఇప్పుడు ఒక ముక్క తీసుకొని మనం సాల్ట్ కారం కలుపుకొని తింటే తీపి పులుపు కారం అంతా అన్నీ కలిసిన ఈ స్టార్ ఫ్రూట్ అనమాట. ఈ పీసెస్ తింటే చాలా బాగుంటాయండి. అలాగా ఇచ్చామనుకో అస్సలు వదలరు, మొత్తం తినేస్తారు. వాళ్ళకి మరీ నచ్చుతాయి అన్నమాట, పిల్లలకి అంత బాగున్నాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. అలాగే ఇచ్చామా, ప్లేట్ మొత్తం ఒక్క నిమిషంలో ఖాళీ చేసేస్తారు, అంత బాగున్నాయి. అంతేనండి. స్టార్ ఫ్రూట్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.